అంటే ఒక పక్క ప్రతిపక్షాలేమో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది అని చెప్తున్నారు. మీరేమో సంస్కరణలు, సంక్షోభం నుంచి వికాసం వైపు అంటున్నారు. అంటే గాది సాయికృష్ణ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎవరిది లోపం అంటారు? ఎక్కడ లోపం అంటారు? అది విచారణ జరగవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాయికృష్ణ అనే వ్యక్తిని ఎలా చనిపోయారు, అసలు ఉన్నారా లేదా అనే విషయం తెలియకుండా నిర్ధారణ చేయలేం కాబట్టి నిన్న మరి అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటో పెట్టి ఇదిగో చనిపోయిన ఫోటో అని చెప్పారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలకి అది ఫేక్ ఫోటో అయితే ఫేక్ ఫోటో అని చెప్పండి, నిజమైన ఫోటో అయితే మీరు ఎలా తీశారు, తీసిన ఫోటోగ్రాఫర్ ఎవరు, ఆ బాడీ ఎక్కడుందో మీకు తెలుసు కాబట్టి అది కోర్టుకి మీరు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే లేని పక్షంలో రాజకీయ సన్యాసం చేయవలసిందిగా నేను అంబటి రాంబాబు గారిని, జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాను. చిత్తశుద్ధితో ఈ గాది సాయికృష్ణ వ్యవహారం ప్రభుత్వం సాల్వ్ చేస్తుందంటారా? డెఫినెట్గా నిన్న ఆ సీఏ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే రాజమండ్రి ఎస్పీని ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఈరోజు డీజీపీని కలిసి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పర్యవేక్షణ జరగనుంది. అంటే ఎంత స్పీడ్గా ఎంక్వైరీ జరుగుతుందని మీరు చూడాలి. గతంలో మరి డాక్టర్ సుబ్రహ్మణ్యం అని పోలీసులు హింసించిన కేసులో కానీ డాక్టర్ సుధాకర్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి ఇంటికి చెప్పిన కేసులో కూడా ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్సీ మీద విషయం మీకు తెలుసు. దళిత సంఘాలని గొడవ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, బయటకు వచ్చిన తర్వాత ఊరేగింపుతో బయటకు తీసుకురావడం, అలాంటి సైకో మనస్తత్వం ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఒక వ్యక్తిని చంపితే మీరు బయటికి తీసుకొచ్చి ఊరేగింపు పెట్టారంటే చంపిన వాళ్ళకి మీరు చేసే ఇది. వాళ్ళు నిజంగా సాయికృష్ణ బ్యాక్గ్రౌండ్ చూస్తే 23 కేసులు, 23 సంవత్సరాల వయసు, 4 అటెంప్ట్ రేప్ కేసులు, 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం చిన్న వయసులో. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటాడంటే రౌడీ షీట్ని ఓపెన్ చేసేస్తే చంపేస్తారా? అది చంపేశారని మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టు ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే పోలీసుల మీద యాక్షన్ చేసేదాకా చూస్తా ఊరుకోండి. మీ దగ్గర ఆధారం ఉంటే పట్టరండి, శిక్షిందాం. కాబట్టి ఎవరైనా ఒకటే, ఇక్కడ కులం కంటే కూడా పోలీసులే చూడాలి, క్రిమినల్ చూడాలి. వాళ్ళిద్దరూ ఒకటే కులానికి చెందిన వ్యక్తులు కాబట్టి కాపులకు అబ్బాయిని చంపేశారు అంటే ఎవరు చంపేశారు? కాపులు సిఐ చంపేశాడా? చెప్పండి ఏదంటే అది. సాక్షి మీడియాలో ఇది ఒక కులానికి ఆపాదించే విధంగా ఉంది కాబట్టి ప్రజలు ఇదేది నమ్మరో. ఏదైతే సాయికృష్ణకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోలీసు పనిష్మెంట్ ఉంటుంది.